గుడిలో షడగోప్యం అంటే శటగోపనం తల మీద పెట్టడం ద్వారా ఏం ఫలితం వస్తుంది? అసలు దాన్ని ఎందుకు పెడతారో మీకు తెలుసా? తల మీద శటగోపనం ఎందుకు పెడతారు అంటే, దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షడగోప్యం తప్పక తీసుకోవాలి. చాలామంది దేవుణ్ణి దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందని చకచక వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారనమాట. కొద్దిమంది మాత్రమే ఆగి షడగోప్యం పెట్టించుకుంటారు. అసలు ఎందుకు దేవాలయంలో దర్శనం అయ్యాక తీర్థం షడగోప్యం తీసుకోవాలి? చాలామంది దేవుని దర్శనం చేసుకున్నాక వచ్చిన పని అయిపోయిందనేది వెళ్ళిపోవచ్చు కదా. మరి చకచక వెళ్ళి ఏదో ఏకాంత నిర్మల ప్రదేశం చూసుకొని కూర్చుంటారు. అలా దానివల్ల ఏమొస్తుంది? అసలు మీకు గుడికి వెళ్ళేదానికి కొంచెం షడగోపం తల మీద పెట్టుకొని ఒక 2 తీర్థం తీసుకోవడానికి మీకేమి అంత ఆలస్యం ఎందుకు? షడగోప్యం అంటే అత్యంత రహస్య, అంటే అది పెట్టే పూజారికి కూడా విచ్ఛిన్నంతమైన కోరికను తలుచుకోవాలి. అది పెడితే షడగోప్యం పెట్టినప్పుడు ఆ కోరిక అనేది మన మనసులో ఒకటి తలుచుకోవాలి. అది ఆ భగవంతుడు వింటాడండి. ఆ భగవంతుడు వినే కోరిక మన మనసులో నుంచి కోరుకుంటాం కాబట్టి ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు ఆ కోరికని. కానీ మనం చాలా మిస్టేక్ చేస్తుంటాం. అంటే మీ కోరికే షడగోప్యము మానవానికని, అంటే మీ కోరికే షడగోప్యము మానవునికి శత్రువులైన కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సర్యము వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తల వంచి తీసుకోవటమే మరో అర్థం అండి. షడగోప్యం వలన ఇన్ని అర్థము. నేను మీకు వీటన్నిటికీ నేను లోబడి ఉంటాను స్వామి అని తల వంచి ఆ షడగోప్యాన్ని మనం తల మీద పెట్టించుకోవాలి. అంతకంటే పుణ్య మార్గం ఇంకేముంది చెప్పండి? If you like this video, you can subscribe my channel and click on bell icon for more videos. Please do subscribe my channel. Thank you for watching. See you again next video. Sorry for బ్యాక్గ్రౌండ్ నాయిస్ వీడియో అండి. నిజంగా చెప్తున్నాను, నా మొబైల్ బాగాలేదు, నా వాయిస్ బాగాలేదు, ఇటు చుట్టుపక్కన బ్యాక్గ్రౌండ్ కూడా బాగాలేదు. సో నేను అంతా చేసుకుంటారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు ఆల్.